తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నా అదృష్టం అని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఓ విద్వన్ మణిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అనేక విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మరి ఇంతకీ ఎవరైనా? డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. ఆధ్యాత్మిక నామధేయం స్వామి పరమానందనాథ. శ్రీ విద్య సాంప్రదాయంలో అపారమైన పాండిత్యంతో, అచంచలమైన సాధనతో, అరుదైన లోతుతో ప్రసిద్ధి పొందిన మహానుభావులు. శ్రీ విద్యా యోగం, ధ్యానం, తంత్ర మంత్ర యంత్ర రహస్యాలు వంటి అత్యున్నత ఆధ్యాత్మిక శాస్త్రాలపై 100కి పైగా గ్రంథాలను రచించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యే భాషలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు. పూర్వాశ్రమంలో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన విద్యారంగంలో అనేక మందికి మార్గదర్శకులయ్యారు. విజయవాడలో స్థిరపడి నిరంతర సాధనతో, పరిశోధనతో, గురు పరంపర భక్తితో అనేక ఆధ్యాత్మిక రహస్యాలను వెలికితీసి వాటిని గ్రంథ రూపంలో సమాజానికి అందించటం ఆయన జీవిత ధర్మమైంది. స్వామీజీకి అనేక అవార్డులు, బిరుదులు, సత్కారాలు లభించాయి. అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, ప్రముఖ శ్రీవిద్యా ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు. 8 దశాబ్దాల వయసులోనూ ఆయన చూపుతున్న ఉత్సాహం, చైతన్యం, స్పష్టత, ఆయన సాధన, యోగానుభవం, అంతర్గత పరిపూర్ణతకు ప్రత్యక్ష నిదర్శనం. మంత్ర యంత్ర తంత్ర తత్వాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ యోగ జ్ఞానాన్ని, ధ్యాన జ్ఞానాన్ని అందరికీ చేరువ చేస్తున్న మహాయోగి. ఇలాంటి మహాశక్తిమంతులు, శాస్త్ర పారంగతులు, శ్రీ విద్యా తత్వ పరిచారకులు, ఆధ్యాత్మిక జ్యోతి స్వామి పరమానందనాథ గారిని మనం అందరం సాదరంగా స్వాగతిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఫైన్ ఫైన్. శత గ్రంథకర్త మీరు. మిమ్మల్ని నేను ఏం క్వశ్చన్స్ అడగగలను? నాకేం స్థాయి ఉంది అసలు? అడగగానే సమయం ఇస్తున్నారు. అది మీ నిరాడంబరతకి ఒక నిదర్శనం. మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ప్రసాద్ గారికి, గాయత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా సభాముఖంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మరొక్కసారి మీ సమయం నాకు ఇచ్చినందుకు. శ్రీ విద్య గురించి, అలాగే అమ్మవారి గురించి రకరకాల ప్రశ్నలు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా అద్భుతంగా వివరించారు. అసలు ఇది మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఒక ఓషన్ కదా. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఒక తెల్లార్లు నేను ప్రశ్నలు అడిగినా కూడా మీరు చెప్తారు. కానీ ఆ స్థాయి నాకు లేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు ఈనాటి ఇంటర్వ్యూలో నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. శ్రీ విద్య గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి అసలు శ్రీ విద్య పరంపర ఏమిటి, ఎక్కడ మొదలైంది అనేది ఒక్కసారి చెప్పండి గురుగారు. పూర్వకాలంలో అంటే సృష్టి ప్రారంభంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. ఏమని అంటే, అప్పటి వరకు లోకంలో 64 రకాలైనటువంటి తంత్ర గ్రంథాలు ఉన్నాయి. లోకంలో ఎంత పండితులైనా, ఎంత మహాజ్ఞానులైనప్పటికీ కూడా ఈ తాంత్రికమైనటువంటి గ్రంథాలన్నీ చదివి లౌకికమైనటువంటి విషయాల్లో కూరుకుపోతూ, అజ్ఞానంలో కూరుకుపోతూ వాళ్ళు పతనం అయిపోతున్నారు. అందుకని అమ్మవారు అడుగుతుంది, పరమేశ్వరుని అడుగుతుంది. ఓ పరమేశ్వర, దేవదేవ, మహాదేవ, పరిపూర్ణ ప్రధామయ్య, నాకు నా భక్తులంతా ఇట్లా వాళ్ళు అజ్ఞానంలో కూరుకుపోయి నాశనం అయిపోతూ ఉన్నారు. వాళ్ళని ఉద్ధరించేటందుకు ఏదైనా ఒక విషయాన్ని నువ్వు నాకు చెప్పవలసింది అని. అప్పుడు శ్రీ విద్య అనే ఒక కొత్త తంత్రాన్ని చెప్పాడు. అంతవరకు 64 తంత్రాలే ఉండేవి. చతుష్టి తంత్రాన్ని మాత్రున మొత్తమానిచ, ఈ 64 రకాలైనటువంటి తంత్రాలు ఉండేవి. అవి కాకుండా ఇప్పుడు కొత్తదైనటువంటి ఒక తంత్రాన్ని చెప్పాడు. అది శ్రీ విద్యా తంత్రం. ఈ శ్రీ విద్యని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు మనం శివుడు, శక్తి, శివుడు చెప్పాడు, శక్తి అడిగింది, పార్వతీదేవి అడిగింది అంటున్నాం. వాళ్ళు శివశక్తులు కాదు. ఇప్పుడు మనం అనుకునేటటువంటి దేవాలయంలో చూసేవంటి శివుడు, పార్వతి, వీళ్ళ కొబ్బరికాయ కొట్టేస్తామే, వాళ్ళు కాదు. అసలు ఇక్కడ శివశక్తులు అంటే వాళ్ళు కాదు. మరి వీళ్ళు ఎవరు? ఉన్నటువంటిది చరాచర జగత్తునంతా కూడా శాసిస్తూ ఉన్నటువంటి వాడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ స్వరూపం ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ 2 పర్సన్స్. స్త్రీ, పురుషుడు ఇద్దరు కూడా కలిసినటువంటి శక్తి అది. అందులో ఉన్నటువంటి పురుషుడినే మనం శివుడు అని అంటూ ఉన్నాము. అందులో ఉన్నటువంటి స్త్రీత్వము అని ఏదైతే అంటున్నామో దాన్ని మనం శక్తి అంటున్నాం, అమ్మవారు అని. సో ఇప్పుడు మనం మామూలుగా
అంటే మనకి రాను రాను మళ్ళీ అనుమానం వస్తుంది. అదేంటి పార్వతీదేవి అంటే హిమవంతుడు కూతురు కదా, హేమవతి కదా, పర్వతరాజు కూతురు మరి కదా. కథ రూపంలో మనకు ఆ! అందించారు కదా. ఇవి వేరు. ఉమ్. ఈ పార్వతీదేవి వేరు అసలు. ఇది ఎంతైనా డిఫరెంట్. మరి ఎవరు అసలు వాళ్ళు? అక్కడ పరబ్రహ్మ స్వరూపం. ఉమ్. మీరు 'అన్నమయ్య' సినిమా చూశారు. 'అన్నమయ్య' సినిమాలో ఆఖరి సీన్ చూడండి, వెంకటేశ్వర స్వామి కనిపించాడు. అవును. వెంకటేశ్వర స్వామిలోంచి పద్మావతీదేవి అలా బయటకొచ్చేసారు. అవును. శ్రీదేవి, భూదేవి ఇద్దరు భూదేవి బయటకొచ్చారు. బయటకొచ్చారు. అవును. మళ్ళీ ఆఖరికి వచ్చేటప్పటికి కలిసిపోయారు. ఇద్దరు కలిసిపోయారు. కాబట్టి పరమేశ్వర స్వరూపం అనేది స్త్రీ పురుషుల యొక్క సంయోగం. ఇద్దరు కలిసినటువంటిది, కాంబినేషన్ ఆఫ్ 2 ఇద్దరు కలిసి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆ శక్తి బయటకు వచ్చినప్పుడు, అంటే సాకారాన్ని ధరించినప్పుడు ఈ పరమేశ్వరుడిని అడుగుతోంది. లోకంలో వీళ్ళంతా కూడా నాశనం అయిపోతున్నారు. ఉమ్. అందుకని వీళ్ళు నాశనం కాకుండా ఉండాలి అంటే ఉమ్. వాళ్ళకి ఏదైనా సరే ఒక కొత్తదైనటువంటి తంత్రం, మోక్షం పొందే తంత్రాన్ని ఒక దాన్ని నువ్వు చెప్పవలసింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటే శివుడు, ఆ పరమేశ్వరుడు కొత్త తంత్రాన్ని చెప్పాడు. అది శ్రీ విద్యా తంత్రం. కాబట్టి మొట్టమొదటి మంత్రాన్ని ఉపదేశించింది ఎవరు? శివుడు. శివుడు. ఆవిడ దగ్గర ఉపదేశం తీసుకున్నది ఎవరు? శక్తి, పార్వతీదేవి. కాబట్టి శ్రీ విద్యను మొట్టమొదటిగా ఉపదేశించినటువంటి వాడు ఆది గురువు. ఆది గురువు. అంటే ఆయన ఆదినాథుడు. ఆదినాథుడు అంటే పరమేశ్వరుడు. అందుకే ఆదినాథ సమారంభం, ఆదినాథుడి దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ విద్య. ఆయన పార్వతీదేవికి చెప్పాడు. ఇప్పుడు ఈ శక్తి తాను కొంతకాలం ఈ విద్యను ఉపాసించి తాను దాన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత మొట్టమొదటగా త్రిమూర్తి ద్వంద్వము అని ఉంది కదా మనకి. అందులో ఉమామహేశ్వరులకు చెప్తుంది మొట్టమొదటిసారిగా. ఆ ఉమామహేశ్వరులు ఆ విద్యని కొంతకాలం ఉపాసించి వాళ్ళు సిద్ధి పొందిన తర్వాత వాళ్ళు లక్ష్మీనారాయణులకు చెప్పారు. ఆ లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులకి చెప్పారు. ఈ వాణి అంటే బ్రహ్మ, బ్రహ్మ, సరస్వతి. సరస్వతి. ఈ వాణి హిరణ్య గర్భులు తాము ఆ విద్యను సిద్ధించుకున్న తరువాత ఇంద్రాది దేవతలకు చెప్పారు. ఇంద్రుడు, సత్యదేవి. ఆ తర్వాత దేవతలందరూ కూడా ఈ విద్యను ఉపాసించారు. ఇదంతా కూడా మనం దివ్యౌఘము, దేవతల యొక్క సమూహము. ఈ రకంగా దేవతలంతా కూడా ముందు శ్రీ విద్యను వాళ్ళు ఉపాసన చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి. ఇంకా ఎవరికి చెప్పాలి? ఇప్పుడు లోకంలో వీళ్ళే కాదు ఉన్నది. అప్పుడు వాళ్ళు కిందకు వచ్చారు, పైనుంచి కిందకు వచ్చారు. కింద వాళ్ళ తర్వాత ఉన్నది ఎవరు? సిద్ధులు. మనకి సిద్ధుల్లో కొంతమందే తెలుసు. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత, వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు నలుగురే కాదు సిద్ధులంటే. వీళ్ళకి ఉపదేశం చేశారు. వీళ్ళు కూడా ఈ విద్యని ఉపాసన చేసి వాళ్ళు సిద్ధించుకున్న తర్వాత వాళ్ళు మానవుల దగ్గరికి వచ్చారు. మనం ఆఖరికి ఉన్నాం అన్నమాట. ఈ మానవుల దగ్గరికి వచ్చినప్పుడు మానవుల్లో ఎవరికి చెప్పారు? మొట్టమొదటిగా వశిష్ఠుడికి చెప్పారు. వశిష్ఠుడికి ఎందుకు చెప్పారు? ఏ విశ్వామిత్రుడికి చెప్పచ్చుగా, కర్ణుడికి చెప్పచ్చుగా. మరి వీళ్ళు మహర్షులేగా, సప్తఋషులు ఉన్నారు కదా. సప్తఋషులు మరి 7 ఋషులు ఉంటే ఒకడికే చెప్పి మిగిలిన 6 చెప్పలేదా? అలా కాదు. వశిష్ఠుడు అంటే ఋషీశ్వరులో అందరిలోనూ కూడా ప్రఖ్యాతమైనటువంటి వాడు, ప్రతిష్టమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు అనుకోవచ్చు. ఆ శ్రేష్ఠుడు. అలాగే వేద మంత్రాలు దర్శించారు అని మనం కొంతమంది ఋషుల్ని చెప్తాం. అలా వేద మంత్రాలు దర్శించినటువంటి ఋషుల్లో మొట్టమొదటి వాడు, అంటే ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠుడు. పురోహితుల్లో మొట్టమొదటి వాడు, మహాశ్రేష్టమైనటువంటి వాడు, పరమ పవిత్రమైనటువంటి వాడు వశిష్ఠుడు. అంటే అన్ని రకాలుగా కూడా వశిష్ఠుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అందుకని ఆయన పేరు చెప్పారు. వశిష్ఠ గోత్రికులు నిజంగా అదృష్టవంతులే. అంతే కదా. మరి వశిష్ఠుడిని చెప్పారు. అంటే వశిష్ఠుడికి చెప్పాడు అంటే మిగిలిన వాళ్ళకి చెప్పలేదు అని కాదు, అందరికీ చెప్పినట్టే లెక్క. సప్తఋషులకి అందరికీ చెప్పారు. ఇప్పుడు ఈ వశిష్ఠుడి దగ్గర నుంచి ఏమైంది? పరంపరగా, వంశపారంపర్యంగా వశిష్ఠుడు తన కుమారుడైనటువంటి శక్తికి ఆ శక్తి తన కుమారుడైన పరాశరుడు తన కుమారుడైన వ్యాసుడికి చెప్పాడు. వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి చెప్పాడు. ఇక్కడితో ఆ ఋషీశ్వరులు అయిపోయారు. ఋషీశ్వరులు అయ్యేప్పుడు అక్కడి నుంచి ఈయన కొడుకులు లేరు, పిల్లలు లేరు. ఎవరికి? శుకుడికి. అప్పుడు ఆయన తన శిష్యుడైనటువంటి గౌడపాదుడికి చెప్పాడు. ఈయన మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వాడు, మన ఇంట్లో మనిషి అనమాట, గౌడపాదుడు. ఈ గౌడపాదుడు తన యొక్క శిష్యులైనటువంటి ఈ శిష్యులందరికీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అలా వచ్చేటప్పుడు చివరికి శంకర భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చారు. అంటే గౌడపాదులు గోవింద భగవత్పాదుల వారికి, గోవింద భగవత్పాదుల వారు వచ్చి శంకర భగవత్పాదులకి ఈ విద్యను ఉపదేశించారు. శంకరుడికి 4 శిష్యులు ఉన్నారు కదా. ఈ 4 శిష్యులకి చెప్పారు. ఆ 4 శిష్యులు పరంపరగా వాళ్ళ దగ్గర ఇంకా అనేకమైన ఈ శిష్యులందరికీ వాళ్ళు ఉపదేశం చేశారు. ఇలా
ఆ విద్య ఈ పరంపరగా గురు శిష్య పరంపరగా దీన్ని గురు శిష్య పరంపర అని అంటాం. ఈ గురు శిష్య పరంపరగా ఇవాళ మనకి మంత్రం చెప్పినటువంటి ఆ గురువు దాకా వచ్చింది. ఆ గురువు గారు మనకి చెప్పాడు. కాబట్టి ఈ విద్య ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదినాథుడి దగ్గర ప్రారంభమైంది. అందుకే ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు గురు పరంపరాం. అద్భుతం. అందరికీ కూడా మనం నమస్కారం చేస్తాం. ఎందుకు చేస్తాం? మళ్ళీ అక్కడ కూడా తేడా ఉంది. ఎందుకని అంటే మనకేదన్నా అనుమానం వస్తే ఎవరైనా సాల్వ్ చేయాలి కదా! ఇప్పుడు ఎవరు చెప్తారు? సామాన్యంగా మనకు ఎదురుగుండా ఉన్నవాడు గురువుగారు. గురువుగారే అనుమానాన్ని తీర్చాలి. గురువుగారు ఆ టైంకి ఉండొచ్చు, అవైలబుల్‌గా లేకపోవచ్చు, లేదా ఆయన కాలం చేసేసి ఉండొచ్చు. మనకు తెలీదు. అవునండి. ఆయన ఎలా ఉన్నారో. మరిప్పుడు గురువుగారు లేకపోతే ఎవరు చెప్తారు? ఈ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు. పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో లేదో, మరి లేనటువంటి వాళ్ళు ఎలా చెప్తారు? ఉమ్. అదే ఇక్కడ మహాత్యం. చాలా గొప్పదైనటువంటి విషయం. వాళ్ళు మీ కల్లో కనిపించి మీ యొక్క అనుమానాన్ని సాల్వ్ చేయొచ్చు. లేదా ఎవరో ఒక వ్యక్తి రూపంలో మన దగ్గరికి వచ్చి ఇది కదయ్యా విషయం, అదిగో అక్కడ ఉంది చూసుకో, ఆ పుస్తకంలో ఉంది చూసుకో అని చెప్పొచ్చు. ఎలా అయినా జరగచ్చు. మొత్తానికి వాళ్ళే ఈ విద్యను మనకు చెప్పిస్తారు. అందుకని వీళ్ళందరికీ కూడా మన వందే గురు నమస్కారం. పరంపరాం. ఉమ్. ఇది శ్రీ విద్యా గురు పరంపర. మరి ఇక్కడి నుంచి అంటే ఆది గురువు నుంచి వచ్చినటువంటి ఈ విద్యని ఉమ్. సామాన్యులు లేకపోతే పామరులు అంటే వాళ్ళకి కనీసం చదవటం కూడా రాని వాళ్ళు కూడా ఆశ్రయించే పద్ధతి ఉంటుందా? హ్మ్. అసలు ఎటువంటి కోరికల రీత్యా శ్రీ విద్యను ఆశ్రయించొచ్చండి? శ్రీ విద్య అనేది పూర్తిగా జ్ఞానమైనటువంటి విద్య. జ్ఞానానికి సంబంధించి అంటే మోక్షదాయకమైనటువంటి విద్య. నిజంగా కోరికలు చెప్పాలి. నెరవేర్చే కోరికలు నెరవేర్చే విద్య కాదు అసలు ఇది. శ్రీ విద్య అనేది జ్ఞాన విద్య. వింటున్నాం మోక్షం కదా శ్రీ విద్యని తీసుకుంటే ఈ కోరిక చాలా ఇప్పుడు ఓకే ఓకే ఓకే. వినపడుతున్నటువంటి అంటే ఉమ్. ఇప్పుడు భగవంతుడు మీకు కావాల్సినటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్నే మీకు ఇచ్చినప్పుడు ఈ కోరికలు మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న కోరికలు, మీ పిల్లవాడికి ఉద్యోగం కావాలి, మీ అమ్మాయి పెళ్లి కావాలి, ఇవి మాత్రం చేయలేడా? చేస్తాడు. మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి అంటే అవి భగవంతుడు ఇప్పించలేడు. కావాలి అనుకుంటే ఆ. మిమ్మల్ని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెడతాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకని అంటే దానివల్ల ఆయనకు గనక సమాజానికి గనక ఉపయోగం ఉన్నది అంటే ఇక్కడ ఇది మాత్రం చాలా అండర్లైన్ చేసుకోవాలి. ఆ. మీ కోరిక తీర్చాలి అంటే హ్మ్. మీ వల్ల సమాజానికి ఏదైనా సరే ఒక ఉపయోగం అనేది ఉండాలి. హ్మ్. అలా ఉపయోగం ఉంటేనే ఆ కోరిక అది సానుకూలం అవుతుంది. మరి లేకపోయినప్పటికీ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఏదో రాక్షసులంతా కూడా కోరికలు కోరుకున్నారు కదా! కోరికలు కోరుకుంటే ఏమయ్యారో తెలుసు కదా మనకి. ఇప్పటికీ చిత్కారం అందుకుంటున్నారు. అంతే కదా! ఉమ్. కాబట్టి మీ కోరికలు తీరతాయి. కానీ కోరికలు తీర్చడం అనేది కాదు శ్రీ విద్య యొక్క లక్ష్యం. హ్మ్. మోక్షం ఇవ్వటమే శ్రీ విద్య లక్ష్యం. అద్భుతం. గురు పరంపర అనే మాట వచ్చింది కాబట్టి మీ గురించి అడుగుతున్నాను. మీ గురు పరంపర ఏంటండి ఒకసారి చెప్తారా? మా గురు పరంపరే ఇప్పుడు నేను చెప్పింది. ఇదంతా ఆ! ఆ. ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం ఇదంతా మా గురు పరంపరే. ఆ. ఇప్పుడు నా గురువు గారు వచ్చి ఆ. మా అమ్మ తండ్రి, మా తాతగారు. తాతగారు. మా తాతగారు. ఆయన గురువు గారు వచ్చి అంటే మా తాతగారేమో నా గురువు గారు. ఆ. ఆయన గురువు గారు వచ్చి మా అమ్మ తాతగారు. ఆహా. ఆ. మా అమ్మ తాతయ్య. ఆ. ఆ పైన ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. అంటే ఆ గురుత్రయంలో ముగ్గురిని గనక ఒకటి నేను తీసేస్తే మా తాత, ఆయన మా ముత్తాత అనుకోవచ్చు. అంటే మా అమ్మ తాత, మా తాతగారికి మామగారు, హ్మ్. పిల్లనిచ్చిన మామగారు. మామగారు. ఆయన పరమేష్ఠ గురువు గారు. అది మా ఇది. అద్భుతం అద్భుతం. ఇప్పుడు ఈ దీంట్లోనే ఆ. ఆయన కొడుకు అంటే మా పరమేష్ఠ గురువు గారి యొక్క కుమారుడు హ్మ్. గుంటూరులో ఉన్నటువంటి శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠం అని ఉంది. దానికి పీఠాధిపతి చేస్తారు నృసింహానంద భారతి. ఆయన వాళ్ళ పూర్వాశ్రమంలో వాళ్ళ ఇంటి పేరు గట్టివారు. ఆయన నృసింహానంద భారతి అని ఆయన పీఠాధిపతి చేశారు. అద్భుతం.